గణపతి అనేసరికి కాణిపాక, వెంకటేశ్వర స్వామి అనేసరికి తిరుపతి, శివుడు అనేసరికి కాశీ లేదా శ్రీశైలం, ఇంకేం అక్కర్లా. ఇంకా బందర్లో ఉన్న దేవాలయాలన్నీ పోవాలి. దూరపు కొండలు నూలిపే అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. మరి ఇంట్లో ఉన్నవాళ్ళు మనకు శత్రువుల్లా కనపడతారు. ఎక్కడో ఉన్న మేనమావ తమ్ముడు కొడుకు తోడు ట్యూషన్ చెప్పిన మేస్టర్ తమ్ముడికి వెలివిడిచిన మేనమావ కొడుకు మనకు చుట్టాలనే కనపడదు. వాడు ఎంత ఫోన్ చేసి ఎంత మాట, ఇంట్లో ఉన్న కోళ్ళు ఏమైంది, ఇంట్లో ఉన్న కొడుకు ఏమయ్యా. ఇదే దేవుళ్ళ విషయంలో కూడా మనం చేస్తున్నాం. మంద వెళ్ళిన చోటకే మనం వెళ్ళక్కర్లేదండి. మన దగ్గర ఉన్న దేవుడు ఇంతకంటే గొప్ప. నేను మొహమాటం లేకుండా చాలా ప్రవచనంలో చెబుతున్నా, మీకు దుఃఖం కలిగినా భయం కలిగినా మీ పూజా మందిరంలోకి మీరు వెళ్ళండి. మీ దేవుడే మీకు అన్ని విధాలా సహకరిస్తాడు, అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళక్కల. అసలు దాని మీద మనకు నమ్మకం లేదు. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం. మనం పెట్టిన బొమ్మాయి నువ్వేం తక్కువ దానివా, నువ్వేం తక్కువ వాడివా, ఎందుకు నువ్వు కించపరుచుకుంటున్నావు మిత్రమా? అహం బ్రహ్మాస్మి తత్వమసి అని వేదం చెబుతుంటే నిన్నెందుకు కించపరుచుకుంటున్నావు? నువ్వు ప్రతిష్ఠ చేసిన దేవుడు కంటే ఏ ప్రతిష్ఠ చేసిన దేవుడు నిన్ను రక్షించలేడు. అది విగ్రహమా విష్ణుమూర్తి సమస్య కాదండి. మనకు నమ్మకం ఉండాలి.